ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి. నమస్తే. రాజకీయాలలో అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర్ రెడ్డి పేరు అనగానే అది ఒక సంచలనం. సో ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పెను మార్పులు తీసుకొచ్చారు సమాజంలో. పేదలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రధానంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ అనగానే టక్కన గుర్తొచ్చేది రాజశేఖర్ రెడ్డి గారు. అటువంటి రాజశేఖర్ రెడ్డి గారికి ఆత్మగా పిలువబడినటువంటి కేవీపీ రామచంద్రరావు గారు. అసలు ఆయనకి రాజశేఖర్ రెడ్డి గారికి స్నేహ సంబంధం ఎక్కడ కుదిరింది, వాళ్ళ ప్రస్థానం ఎలా సాగింది? మరి అటువంటి కేవీపీ రామచంద్రరావు గారు ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నవారు. ఇప్పుడు రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా లేకపోవడం, కనుమరుగైపోవడం, అసలు కారణాలు ఏంటి అనే అంశాలు మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులైనటువంటి రాధాకృష్ణరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే ప్రసాద్. సార్, దాదాపు 4 దశాబ్దాల పైన మీకు ఈ జర్నలిస్ట్ అనుభవం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎంతోమంది రాజకీయ నాయకులతో మీరు కలిసి ప్రయాణం అనే దానికంటే కూడా వాళ్ళ యొక్క జీవితాలని మొత్తం కూడా మీరు చూస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో రాజశేఖర రెడ్డి గారు అనగానే తెలుగు రాష్ట్రాల్లోనే ఒక సంచలనం సృష్టించారు ఆయన పాలన తనదైన శైలిలో. అటువంటి ఆయన అసలు కేవీపీ రామచంద్రరావు గారు లేకుండా కనీసం అడుగు కూడా పెట్టలేడు అని చెప్పేసి అని కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. మరి అటువంటి కేవీపీ గారు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఎందుకని యాక్టివ్గా లేదు? వాళ్ళు అసలు వీళ్ళ ప్రస్థానం ఎక్కడి నుంచి సాగిందండి స్టార్టింగ్? ప్రసాద్ గారు, సార్ రాజశేఖర రెడ్డి అంటే వెంటనే గుర్తొచ్చేది రాజకీయాల్లో కేవీపీ రామచంద్రరావు గారు. అవును. కేవీపీ రామచంద్రరావుతో ఆయనకున్న సాన్నిహిత్యము ఎప్పుడు తెలిసిందంటే సమాజానికి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవీపీ రామచంద్రరావుని ఒక అడ్వైజర్కి తీసుకోవడం, ఏదున్నా ప్రతిదీ రాజశేఖర రెడ్డికి వచ్చే ముందర ప్రతి ఫైలు కేవీపీ రామచంద్రరావు దగ్గరికి వెళ్తుంది అనేటువంటిది ఒక సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓకే. ఆ సందర్భంలో అందరూ అనుకున్నారు, ఏమిటా వీళ్ళిద్దరి మధ్యన ఇంత బంధము, అసలు ఏ రకంగా వీళ్ళ స్నేహం కొనసాగింది, స్నేహమా లేకపోతే వీళ్ళిద్దరి మధ్యన ఆర్థిక లావాదేవీలా అనేటువంటిది ఒక చర్చనీయాంశం అయింది. ఓకే. అసలు అది పోయి ఎవరి కేవీపీ రామచంద్రరావు అంటే కొంతమంది మీకు తెలియదా, తెలిసినవాడు తెలియనివాడు కూడా మీకు తెలియదా, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ. ఓ ఆత్మ, కేవీపీ రామచంద్రరావు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ, అంతే, అట్లా ముద్ర పడిపోయింది. అయితే మనం ఈ తెలుసుకునే ముందు మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అసలు కేవీపీ రామచంద్రరావు ఎవరు, ఆయన ఏంటి, ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి, ఎప్పుడు రాజకీయాల్లో కనపడిన వాడు, ఉన్నట్టుండి ఈ రకమైనటువంటి ఆ పొజిషన్కి సీఎం తర్వాత సీఎం అనేటువంటి ఒక స్థితిని ఏ రకంగా ఎంజాయ్ చేయగలిగినాడు అనే దాన్ని చూసుకుంటే కేవీపీ రామచంద్రరావు ఒక బాగా ధనిక కుటుంబం నుంచి వచ్చాడు. అతను ఒక రకంగా చదువుకున్నాడు, గుంటూరు జిల్లా వాసి. గుంటూరు జిల్లా వాసి. అక్కడ ఏదో దగ్గరలో పల్లె ఉన్నది. ఆయన చదువుకున్న సందర్భంలోనే అక్కడ కాశీబ్రహ్మానంద రెడ్డి చాలా గొప్ప నాయకుడిగా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అప్పటికి మాజీ ముఖ్యమంత్రి, తర్వాత కేంద్రంలో వాటిల్లో ఇందిరాగాంధీ దగ్గర పలుకుబడి ఉన్నటువంటి గుర్తున్నటువంటి ఒక వ్యక్తి, ఒక ప్రముఖ వ్యక్తి రాజకీయాలు ఆ రోజుల్లో. కరెక్ట్. ఆ తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు. అవును. ఆయన మీద ఉన్నటువంటి ప్రేమన, లేకపోతే సొంత జిల్లావాస, లేకపోతే ఆయన యొక్క రాజకీయ నేపథ్యాన్ని చూసి అతను దగ్గర అయ్యాడో ఏమో, కానీ అతను కొంచెం కాంగ్రెస్ పక్షపాతిగా అతను మెలిగాడు అనేది తన విద్యార్థి దశలోనే అనేది నేను విన్నా. ఓకే. అంటే ఆయన ఫోర్ ఫ్రంట్లోకి వచ్చి ఎప్పుడు పనిచేసినట్టు నేను చూడలేదు. ఎందుకంటే నాకు గుర్తొచ్చినప్పటి నుంచి రాజకీయాలను ఫాలో అవుతున్నా. ఒక విద్యార్థి దశ నుంచి నా 13వ ఏట నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నా. ఎమర్జెన్సీలో కూడా నేను రహస్య సమావేశాలు, నండూరి ప్రసాద్ లాంటి వాళ్ళతో, పరశాస్త్రాన్ని లాంటి వాళ్ళతో రహస్య సమావేశాలు జరిగినాయి. అంటే రాజకీయ క్లాసులు, తరగతులు అనేవాళ్ళు, అలాంటివి చూసాము.
ఆ సందర్భంలో ఏమంటే ఎక్కడెక్కడ రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళు అన్నదాన్ని కొంచెం కొంచెం అవగాహన ఉంది. ఉమ్, అక్కడక్కడ నాకు తెలియకపోయినా వింటూ ఉండేవాళ్ళని. ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లా విద్యార్థి నాయకులతో వాళ్ళతో మేము ఇప్పుడు హైదరాబాద్కి వస్తున్నాం, కానీ ఉమ్. ఆ రోజుల్లో మేము ఉన్నప్పుడు ఏ రాజకీయ సమావేశాలన్నా విజయవాడ, విద్యార్థి గుంటూరు. గుంటూరు విజయవాడలో జరిగేవి. ఉమ్, అప్పుడు నాకు ఆ ఆంధ్రాలో ఉన్నటువంటి చిన్న చిన్న రాజకీయ నాయకులు, పెద్ద రాజకీయ నాయకుల గురించి కొంచెం కొంచెం అవగాహన ఉంది, వింటుండేవాడిని. ఉమ్, అక్కడ అందరం మిక్స్ అవుతాం కాబట్టి రైట్. ఆయన గురించి తెలుసుకుంటూ ఉండే సందర్భంలో ఆయన మెడికల్ కాలేజీలో చేరాడు. ఉమ్, చదివిన తర్వాత గుల్బర్గా మెడికల్ కాలేజీ కర్ణాటకలో చేరాడు. ఓకే. అదే కాలేజీలో వైఎస్ రాజశేఖర రెడ్డిని ఉమ్, రాజారెడ్డి చేర్పించాడు. గుల్బర్గాలోనే. అది ఒక ప్రైవేట్ కాలేజీ, ఉమ్, ఏదో మెరిట్ మీద మెరిట్ వచ్చిన లిస్ట్ కాలేజీ, వచ్చింది కాదు. ఉమ్, డబ్బుల కాలేజీ అది ఉమ్, ఆ రోజుల్లోనే. ఉమ్, సరే, చేరిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఇద్దరు క్లాస్మేట్స్గా ఉమ్, బాగా దగ్గర అయ్యారనేది ఒకటి అవునన్నా కాదన్నా వాస్తవం. అసలు Done. వాళ్ళిద్దరి మధ్యన స్నేహం కలవడానికి, తర్వాత బాగా దగ్గర కావడానికి అదే కారణం. గుల్బర్గా కాలేజీలో క్లాస్మేట్స్. అందులో ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి కంటే కూడా ఉమ్, ధనికమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి ఉమ్, ఇతను ఖర్చులకు కూడా వెనకాడేటువంటి వ్యక్తి కాదు. ఓకే. కేవీపీ రామచంద్రరావు ఉమ్, మంచి స్నేహంలో ఖర్చు చేసేటువంటి వ్యక్తి. ఉమ్, ఆ ఖర్చు రాజశేఖర రెడ్డి అనుభవించేవాడని కూడా విన్నా. ఓకే. ఎందుకంటే ఆయనతో పాటు ఆ కాలేజీలు జరగకపోయినా ఆయన సమకాలికులతో నేను విన్నటువంటి మాటలు అవి. ఉమ్, అంటే రాజశేఖర రెడ్డి సమకాలికులతో ఓకే. ఆయన స్థాయిలోనే మెడిసిన్ చేసినటువంటి వాళ్ళతో విన్న మాటలు. ఉమ్, ఆ పేర్లు చెప్పడం కూడా భావ్యం కాదు, వద్దులేండి. ఉమ్, ఎందుకంటే కొంచెం లోతుల్లో మాట్లాడింటారు వాళ్ళు. ఉమ్, అవన్నీ కూడా నేను చెప్పలేను. ఉమ్, సరే, ఆ స్నేహం బాగా కొంచెం బాగా పెరిగి అతని కుటుంబ స్నేహంగా మారింది రాజశేఖర రెడ్డికి. ఓకే. అంటే అతనికి సెలవులు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాంతానికి వెళ్ళడం, ఉమ్, జనరల్గా వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కొంచెం దగ్గర తీసి కొంచెం స్నేహపూర్వకంగా ఇంట్లో భోజనాలు పెట్టడం, ఆ రకమైనటువంటి ఒక ఆదరణ చూపిస్తారు. రైట్. అలాంటిది రాయలసీమలో కూడా ఉంది, కానీ అవును. కొన్ని పరిమితులు ఉన్నాయి అక్కడ. ఉమ్, ఇక్కడ బాగా తిక్కుగా తీసేసుకుంటారు. ఉమ్, ఆడ మగ తేడా లేకుండా మన అనేటువంటి భావన భావన. తీసేసుకుంటారు. రైట్. దాన్ని ఎక్కడ తప్పు పట్టడానికి లేదు. ఉమ్, అది అక్కడ వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ ఇచ్చేటువంటి గౌరవం అలాంటిది. అవును. దాన్ని రాజశేఖర రెడ్డి బాగా ఉపయోగించుకున్నాడు అనేది ఒకటి వాస్తవం. ఉమ్, ఆ రకంగా ఆయన పెళ్ళి ఈయన పెళ్ళి అయిన తర్వాత కూడా ఉమ్, ఆ స్నేహం అట్లే Continue అయింది. కంటిన్యూ అయింది. ఉమ్, ఇంకా దగ్గర అయ్యారు. ఉమ్, దగ్గర అయిన తర్వాత రాజశేఖర రెడ్డి వాళ్ళ కుటుంబం అంటే రాజారెడ్డి దగ్గర నుంచి వాళ్ళు కాంగ్రెస్కు సన్నిహితంగా ఉండినారు. ఉమ్, కాంగ్రెస్లో ఒక సందర్భంలో ఇందిరాగాంధీని విభేదించి రెడ్డి కాంగ్రెస్ అని పెట్టడం, ఉమ్, ఆ రెడ్డి కాంగ్రెస్ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి రెడ్డి కాంగ్రెస్లో చేరడం, పెట్టింది ఎవరు పార్టీని? పార్టీని కాశీ బ్రహ్మానంద రెడ్డి, ఆ రోజుల్లో ఉన్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి, ఉహు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఆ రోజుల్లో ఓకే. వీళ్ళందరూ ఇందిరాగాంధీకి అగేన్స్ట్ గా పెట్టారు. అగైనెస్ట్గా పెట్టారు. ఉమ్, పెడితే రాజశేఖర రెడ్డి కూడా అటు పోతే ఉమ్, కేవీపీ రామచంద్రరావు తన జిల్లా వాసి అయినప్పటికీ కాంగ్రెస్ బ్రహ్మానంద రెడ్డి మీద ప్రేమ ఉన్నప్పటికీ అతను కాంగ్రెస్ విడిపోవడం అన్నది, బలహీనపడడం అన్నది ఆయనకి ఇష్టం లేక కాంగ్రెస్ లో కంటిన్యూ అయ్యారు. ఇందిరా కాంగ్రెస్ లేకి రా నువ్వు అనేసి ఆయన బలవంతం చేయడం, ఇందిరా కాంగ్రెస్ రావడానికి, రాజశేఖర రెడ్డి రావడానికి ఉహు, కేవీపీ రామచంద్రరావు అని చెప్పుకుని ఉంటారు. అది ఎంతవరకు వాస్తవమో నేను కళ్ళతో చూడలేదు, వినింది మాత్రమే. ఓకే. ఆ రకంగా ఆయన మళ్ళీ కాంగ్రెస్ గుటికి వచ్చాడు అనేది అంటే కేవీపీ రామచంద్రరావు బలవంతాన తీసుకొచ్చి జాయిన్ చేశారు. చేశారు. ఆ తర్వాత ఆ టయానికి ఆ రెడ్డి కాంగ్రెస్ కూడా పోయింది, అందరూ కాంగ్రెస్లోకి వచ్చారు. అవును. మళ్ళీ కాంగ్రెస్లో మంచి మెర్జ్ మంచి పదవులు అందరూ చేశారు. మెర్జ్ అనుభవించారు. చేశారు కదా పార్టీని. మెడ్ చేశారు. అందరూ కూడా ఒక మంచి మంచి పదవులు అనుభవించారు. ఓకే. రాష్ట్రానికి ఎవరికి చేతనైనా మేలు చేశారు. ఉమ్, ఒక రకంగా చెప్పాలంటే ఈయన రెడ్డి నాయకత్వం ఉండినది ఆ రోజుల్లో. ఉమ్, సంపూర్తిగా కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి రెడ్డి నాయకత్వం yes. ఉండేది. ఉమ్, తర్వాత జలగ వెంకటరావు లాంటి వాళ్ళు, ఉమ్, ఆ తర్వాత కొంతకాలం భవన వెంకటరావు, తర్వాత ఇలాంటి వాళ్ళు కొంతమంది వచ్చినప్పటికీ కూడా మేజర్గా వాళ్ళ దీంట్లోనే ఉండినది, వాళ్ళ చేతుల్లోనే ఉండినది రాజకీయం. ఉమ్, ఆ సందర్భంలో అట్లా ఇంకా బాగా దగ్గర కావడం, ఉమ్, రాజశేఖర్ యొక్క దుందుడుకు రాజకీయ స్వభావాన్ని ఒక రకంగా చెప్పాలంటే కేవీపీ రామచంద్ర ఎక్కడికక్కడ అడ్డు కట్టేసేవాళ్ళ. నచ్చ చెప్పుకుంటా కంట్రోల్ చేసుకుంటా. నచ్చ చెప్పుకుంటూ ఉండేవాడు. కంట్రోల్ చేసే శక్తి లేదా ఆయనకు, ఓకే. నచ్చ చెప్పుకుంటూ ఉండేవాడు. ఉమ్, అతను కొంచెం ఆవేశపూరితంగా ఉండే వాళ్ళ ఊరికి పిలుచుకుపోవడం, అతను కొంచెం చాటు
ఇటు చేయడము అలాంటివి చేసుకుంటూ వచ్చాడు. ఉమ్, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ అంటే ఆ 4 రోజులు కొంత ఆ హడావిడి ఉన్నప్పుడు ఉమ్, అంటే చేసుకుంటూ వచ్చేవాడు ఉమ్, అనేది ఒకటి వాస్తవం. ఓకే. సరే, ఈ నేపథ్యంలో రాజశేఖర రెడ్డికి ఆయనకు పెళ్ళైన తర్వాత కూడా ఈ స్నేహం అట్లే కంటిన్యూ కావడం, ఉమ్, అదేదో ఒక చెడు మార్గంలో పోతుంది వాళ్ళ స్నేహం అని రాజశేఖర రెడ్డి భార్య వాళ్ళ కుటుంబ భావించారు. సభ్యులు కొంచెం భావించారు. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో లేదో తెలియదు. ఉమ్, అప్పటి నుంచి కొంత విభేదాలు వచ్చాయి వాళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి అని ఓకే. కొంచెం విన్నాం. ఉమ్. వీళ్ళకేం వ్యతిరేకత లేదు కానీ వాళ్ళు దూరం పెట్టారు అనేది. అదే వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు మరలా వీళ్ళిద్దరికి ఎక్కడ పొరపచ్చాలు లేవు. అసలు. చాలా 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 ఇంకా దగ్గర అయ్యి చాలా స్నేహపూరితంగానే ఉన్నారు. ఉమ్, ఆ ఉండడంతో అదే స్నేహాన్ని ఒక నమ్మకంగా కూడా తీసుకున్నాడు రాజశేఖర రెడ్డి. ఉహు. నమ్మకమైన స్నేహితుడు అని ఉమ్, ఇద్దరు ఒకరినొకరు అట్లాగే నమ్మి ఆ స్నేహం కంటిన్యూ అయింది. ఉమ్. నిజంగా రాజకీయాల్లో చాలా తక్కువ మందిని చూస్తాం ఇట్లా. అవును, నమ్మటం అనేది చాలా అరుదు. చాలా అరుదు. ఉమ్, చాలా నమ్మకంగా అతి దగ్గరగా తీసుకోవడం అన్నది కూడా చాలా అరుదుగా చూస్తాం. కరెక్ట్. సరే, ఏదో మొత్తానికి ఏళ్ల తరబడి 35 పోరాడి 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 కింద మీద పడి రాజశేఖర రెడ్డి ఆర్థికంగా చాలా అణగారిపోయి ఉమ్, అనేక అప్పులు చేసి ఉమ్, చివరి దశలో ఆయనకు ఒక అవకాశం వచ్చింది ముఖ్యమంత్రిగా. ఉమ్, ముఖ్యమంత్రిగా అవకాశం రాగానే ఆ ఉన్నటువంటి స్నేహాన్ని, ఆ ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని, ఇతను తనకు ఒక నమ్మకస్తుడైన వాడిని నేను ఇక్కడ సెక్రటేరియట్లో నా దగ్గర పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఉమ్, కేవీపీ రామచంద్రరావుకు అడ్వైజర్గా తీసుకొని ఉమ్, పెట్టడం. ఏదైనా సరే, ఏ ప్రాజెక్ట్ వర్క్ అన్నా లేకపోతే ఏదైనా మేజర్గా ఏవైనా డెవలప్మెంట్కి సంబంధించి లేకపోతే మేజర్ ట్రాన్స్ఫర్లు కానీ ఇంకోటి ఉమ్, ఏదైనా చెయ్యాలి అనుకుంటే రాజశేఖర రెడ్డి ఫస్ట్ ఆ ఫైల్ రామచంద్రరావు చూస్తే కానీ ఆయన దగ్గరికి పోదు అన్నటువంటి చర్చ సెక్రటేరియట్లో జరిగేది. మేము రోజు వినేవాళ్ళం సెక్రటేరియట్లో. ఓకే. చాలా చాలా అరుదైనటువంటి ఇది అనమాట. ఉమ్, ఎవరైనా ఆఫీసర్లు చూస్తారు, ఆఫీసర్లు నమ్ముతారు. అవును. ఈయన నాకు తెలిసి ఈ అడ్వైజర్గా పెట్టుకున్నాడు కాబట్టి ఈయన పెట్టుకున్నాడు అనేది. ఏది ఇప్పుడు జగన్ గనక సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టుకున్నట్లే సజ్జల రామకృష్ణ అడ్వైజరే కదా ఆయన కూడా. అడ్వైజరే కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్న విలువ ఇది జగన్ different. చాలా తేడా. అవునవును. సజ్జల ఓకే. రామకృష్ణారెడ్డి అనేవాడు ఒక జర్నలిస్టు, ఒక ఉద్యోగిలాగా. ఉమ్, ఇది అట్లా కాదు, స్నేహం, ఆత్మ. ఆత్మ. ఉమ్, ఆత్మ అంటే అది ఇక అది. పక్క పర్ఫెక్ట్ గా అది రాజముద్ర వేసినట్టే ఉంది ఎస్, ఆత్మ అనేది. ఆ పదం ఇక. అట్లే చూసుకున్నాడు కూడా రాజశేఖర రెడ్డి. ఉమ్, ఆ విలువ ఇచ్చేవాడు. ఉమ్, అట్లే జరిగింది. దాంట్లో ఏమైపోయిందంటే ఈ రాజకీయాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి ఇది కదా, ఉమ్, ఎక్కడెక్కడ ఉన్నటువంటివన్నీ ఉమ్, చిన్నగా సంచులు మోసుకోవడం అలవాటైంది. ఉమ్, ఆ సంచులు మాట్లాడడం, తీసుకురావడం, పెట్టడం, ఉమ్, అవన్నీ సెట్ చేయడంలో కేవీపీ రామచంద్రరావుది ప్రథమ పాత్ర అనేది ఒక పెద్ద చర్చ నడిచిందా? గాలి సుడిగాలి లాగా ఉమ్, రాష్ట్రం అంతా వ్యాపించిపోయింది. ఉమ్, అధికారులు ట్రాన్స్ఫర్ కావాలన్నా, ఉమ్. ఇంకొకటన్నా లాస్ట్ సీఎంఓలో పని కావాలి అంటే కేవీపీ గారి దగ్గరికి వెళ్ళాల్సిందే. లాస్ట్ కేవీపీ రామచంద్రరావు ఏం చెప్పాడంటే, అయ్యా డబ్బులు సంచులు మాత్రం తేవద్దండి, ఉమ్, మీరు బంగారు తెమ్మండి అని కొంతకాలం, ఇంకా బంగారు కూడా వద్దు వజ్రాలు తెమ్మండి అని కొంతకాలం ఈ స్థాయికి ఎదిగింది అనేది. ఇవన్నీ వాస్తవమో కాదో కానీ కథలుగా పుంఖాలుగా మనం వస్తా ఉంటాయి. వింటూ వచ్చామన్నమాట. ఆ, నిజంగా కూడా అట్లాగే ఉండినది. ఆ. ఎందుకంటే మన తర్వాత కేసులు చూసిన తర్వాత, సంపద చూసిన తర్వాత అవన్నీ వాస్తవమే అనిపిస్తుంది. ఉమ్, ఆ తెస్తున్న సందర్భంలో వాళ్ళ కుటుంబంలో రాజశేఖర రెడ్డి యొక్క భార్య, రాజశేఖర రెడ్డి కొడుకు, ఉమ్, రాజశేఖర రెడ్డి కూతురు అవునో కాదో తెలియదు కానీ వాళ్ళ కుటుంబంలో మనకు వచ్చేవన్నీ ఆడి కొంత భాగం పోతున్నాయి, ఓహో, కొంత భాగం పోతున్నాయి, ఎక్కువ భాగం పోతున్నాయి అనేది ఒక వాళ్ళలో అనుమానం. ఆందోళన మొదలై ఉమ్, రాజశేఖర రెడ్డి మీద ఒత్తిడి తేవడం, ఉమ్, లేకపోతే అతన్ని దూరంగా పెట్టమని అడగడం, ఉమ్, అతను పెట్టకపోవడం. ఉమ్, దాంతో కొన్ని సందర్భాల్లో కుటుంబంలో రాజశేఖర రెడ్డి తీవ్రమైన చర్చలు దాకా పోయింది అనేది ఒకటి విన్నాం. ఓహో, ఆ- నువ్వు ఆయన దూరం పెట్టమంటే పెట్టట్లే. జగన్ నేను వస్తా, నేను కూర్చుంటా అంటుంటే సెక్రటేరియట్లో ఉమ్, లేదు నన్ను ఆడనేవాడిని పెట్టుకున్నాం అనేటువంటి పద్ధతిలో జగన్ కూడా తీవ్రంగా వాళ్ళ తండ్రితో వాళ్ళ అమ్మతో మొదట్లో చెప్పేవాడు. అది కాలేదని చెప్పేసి తండ్రితో వివాదానికి దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉమ్, రాజశేఖర రెడ్డి దుందుడుకు తెలుసు కాబట్టి లేదు నేను బెంగళూరులోనే ఉంచడం, బెంగళూరుకి అతనికి ఏం కావాలన్నా అవి చేయడం, అతని పేరుతో కొన్ని సరస్వతి ఇదని, ఉమ్, తర్వాత కొన్ని న్యూస్ పేపర్ ఒకటి, ఉమ్, ఇలాంటి సిమెంట్
ఇలాంటివి ఏదో పెట్టాడు. అక్కడికి తృప్తి చెందలే. ఉమ్, నాకు పవర్ కావాలనేటువంటి జగన్ పట్టుదల. ఉమ్, దానికి ఇతను సైంధవుడి మాదిరి అడ్డొస్తున్నాడు అనేటువంటిది కేవీపీ రామచంద్రరావు మీద పగ. ఓ ఆ పగ ఎంత దూరం పోయిందంటే, ఒక సందర్భంలో ఎంపీ టికెట్ రాజీనామా చేయలేదని వివేకానంద రెడ్డిని ఎట్లా కొట్టాడో ఉమ్. అట్లా కొడతాడేమో అనేసి భయపడిన సందర్భం కూడా ఉంది అంటారు కేవీపీ గారు. కేవీపీ రామచంద్రరావు. ఆ, వీడు ఏదో ఒక రోజు నన్ను కొడతాడు జగన్ అనేవాడు అనేటువంటి పద్ధతులు ఉన్నాడు. ఉమ్. నేను ఇక్కడ ఉన్నాను రామచంద్ర అని ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే? ఉన్నప్పుడే ఆ భయం అతనిలో వెంటాడింది. వెంటాడి ఇంకా నేను ఇక్కడ ఉండను, బాగుండదు, నన్ను ఎట్లా ఒకట్లా రాజ్యసభకు పంపించు అనేసి రాజ్యసభకు పంపించేటువంటి పద్ధతిలో వాళ్ళు ఏదో ఒక అరేంజ్మెంట్ మాట్లాడుకున్నాడు. అది చివరిలో చేశాడు, రాజ్యసభకు పంపించారు. 2010 అనుకుంటా, 10 నుంచి 16 దాకా ఉన్నాడు ఆయన. 2010లో అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరుగా. రాజశేఖర రెడ్డి గారు 2009లో ఎక్స్పైర్ అయ్యారు. అదే పొయ్యే ముందు కొంచెం అటు ఇటుగా పోయి ఆయన చేశాడు. మొత్తానికి చేసేసి అతను ఢిల్లీకి పరిమితం, ఢిల్లీలో మేనేజ్మెంట్ చేసుకోవడం, ఢిల్లీలో వ్యవహారాలు చేసుకోవడం, కేంద్రంతో సఖ్యత. మొత్తానికి సీఎంఓలో నుంచి ఆయన పక్కకైతే పంపించారు. అది జరిగింది. అప్పటి నుంచి ఇంకా జగన్కు ఒక ఆత్రం ఏర్పడింది, ముఖ్యమంత్రి కావాలనేటువంటిది. ఆ ముఖ్యమంత్రి కావడానికి జరిగినటువంటి సంఘటనలో కేవీపీ రామచంద్రరావు కొద్దిగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత సహకరించలేదు. కేవీపీ రామచంద్ర పక్క కాంగ్రెస్ వాది కాబట్టి కాంగ్రెస్ పెట్టినప్పుడే కాసు బ్రహ్మానందరెడ్డి గారికి వెళ్లకుండా ఉన్నవాడు, వద్దన్న జాగ్రత్త వెనక్కి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అతను జగన్మోహన్ రెడ్డి పావురాల గుట్టలు జరిగిన తర్వాత డెడ్ బాడీ వచ్చింది అనేసి అన్నారు. అక్కడ ఏదో కూర్చుంటే అందరు సంతకాలు సేకరిస్తున్నాడని, దీన్ని ఇతను వ్యతిరేకించాడని, అక్కడ కొంచెం ఒకరికొకరు ఘర్షణ పడ్డారని విన్నదే అది. ఓకే, అది చూసి చెప్పిన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు ఒకరిద్దరు మన జర్నలిస్టులు చూసిన వాళ్ళు కూడా చెప్పినారు అది. దాని నుంచి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇతని ఒత్తిడి, ఇతను చేస్తున్నటువంటి తీరు కాంగ్రెస్కి ఒక హెడ్గా మారి అతన్ని సస్పెండ్ చేయడం, తర్వాత అతను చేసినటువంటి వాటి మీద విమర్శలు వస్తుంటే ఒక విచారణకు ఆదేశించడం అంటే ఆ రోజుల్లో అతని మీద పిటిషన్ పెట్టారు కొంతమంది. ఆ పిటిషన్ హైకోర్టు, అదే శంకర్రావు పేరెంతగానే శంకర్రావు వేయడం, ఆ కోర్టు డైరెక్షన్తో సిబిఐ కేసు వేయడం. ఆ సిబిఐ కేసులో కూడా సాక్షికి పిలిచారా ముద్దాయిగా పిలిచారా అంటే లాస్ట్కి ముద్దాయిగా పిలిచలేదు, సాక్షికి పిలిచారు అనేది కేవీపీ రామచంద్రరావును తెలిసింది. ఓకే, ఇది జేడి లక్ష్మీనారాయణ కూడా అతన్ని విచారించారనేది ఒకటి వాస్తవం. అంతకుముందు అతను చాలా ఏళ్ల క్రితం ఏదో ఒక కేసులో కూడా ఉన్నారు. ఆ కేసు అది గురించి మనకు పూర్తి వివరాలు లేవు. ఇది రెండవది. దీంట్లో కూడా ఇతను ఎలాంటి ఇది లేకుండా కాంగ్రెస్కి దగ్గరలో ఉండి ఏదో మొత్తానికి మాత్రం ఆ కేసులో రాజశేఖర రెడ్డి అవినీతిలో ఇతను భాగస్వామి అనే 100% తెలిసిన అతను బయటపడ్డాడు. సరే, అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఘర్షణ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా కేవీపీ రామచంద్రరావుకి జగన్కి మధ్యన సంధి కుదిర్చడానికి కొంత ప్రయత్నం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీ అతనికి కేవీపీ ప్రయత్నం జగన్కి చేయాలని కుదిర్చినా అది కుదరలేదు అనేసి ఇంకా ఇతను ఆ సందర్భంలోనే పాదయాత్ర అనేటువంటి పేరుతో బయలుదేరాడు అనేది. మామూలు కేవీపీ గారు అంటేనే నచ్చదు కదా, నచ్చదు. కానీ కేవీపీ రామచంద్రరావు లాయల్ కదా ఆ కుటుంబానికి. పాపం తన ఇది తన పాత్ర తను కొంత పోషించాడు. ఆ తర్వాత ఇంకా లాభం లేదని అతను కూడా తెలుసుకున్నాడు. పాదయాత్ర మొండిగా చేయడం, ఇవన్నీ దూరం ఉండడం, అతను కాంగ్రెస్ దగ్గర ఉండడం, కాంగ్రెస్ అగ్రనాయకులతో కూడా బాగా రిలేషన్ మెయింటైన్ చేయడం చేస్తూ వచ్చాడు. సరే, ఈ కేసులు ఉన్నప్పటికీ కూడా ఆ కేసులో అతనికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కానీ లేకపోతే అతని మీద కేసును పెట్టడం కానీ అవి జరగలేదు. జగన్ చుట్టే తిరిగినాయి ఆ కేసులన్నీ. అవును. ఆ తర్వాత కొంతకాలానికి ఈ కుటుంబంలో మళ్ళీ భేదాభిప్రాయాలు రావడం, రాజశేఖర రెడ్డి కుటుంబంలో కొడుకు కూతురికి మళ్ళీ తేడాలు రావడం. అప్పుడు కూడా కేవీపీ రామచంద్రరావు ఆ కుటుంబాన్ని దగ్గర అయితే బాగుంటుంది అనేసి పాపం భావించడం. ఇది ఎప్పుడు జరిగిందండి?
అంటే షర్మిల దూరం అయింది కదా ఇది ఇక్కడ తెలంగాణ పార్టీ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు. ఓకే. అప్పుడు ఏదో ప్రయత్నం చేశాడని, అది కూడా సక్సెస్ కాలేదని. తర్వాత చిన్నగా ఏదైతేనే ఆమె కాంగ్రెస్లో చేరింది. మళ్ళీ ఆ కాంగ్రెస్లో చేరిన తర్వాత అందరూ ఎదురు చూశారు, కాంగ్రెస్లో చేరింది కదా, ఇప్పుడు రాజశేఖర రెడ్డికి ఉన్నట్టు ఏదైనా ఆమెను గైడ్ చేస్తాడమని అందరూ అనుకున్నారు. కానీ మళ్ళీ ఎందుకో అక్కడ గ్యాప్ మొదటి నుంచి ఉన్నటువంటి ఇతని మీద ఉన్న వ్యతిరేకతన, లేకపోతే ఇతనికి కూడా ఆ కుటుంబం మీద ఒక రకమైనటువంటి ఏహభావం వచ్చిందా, అదేమో మొత్తం మీద మాత్రం అది కనిపిస్తుంది. ఇతను ఆ అమ్మాయికి దగ్గర అయ్యి షర్మిలకి, ఆ షర్మిలకు గైడ్ చేస్తామని కానీ, లేకపోతే వాళ్ళ నాన్నకి ఇచ్చినట్టు సహకారం ఇస్తామని అనేది ఎక్కడ కనపడలేదు. ఇతను దూరం ఉన్నాడా, వాళ్ళు దూరం పెట్టారా అనేది అర్థం కాలే. అది ఆ చివరికి ఒక రకమైనటువంటి వాళ్ళ కుటుంబంలో విభేదాలను దగ్గర నుంచి చూడడం. కేవీపీ రామచంద్రరావు రాజకీయంగా ఉన్నప్పటికీ ఈ రోజు కూడా ఆయన ఫోర్ ఫ్రంట్లోకి వచ్చి ఉపన్యాసాలు ఇచ్చింది లేదు. ఏ రోజు కూడా ఆ పార్టీ నాయకత్వంలో అగ్రగామి ఒక ప్రముఖుల్లో అతను ఉండడం, రాజశేఖర రెడ్డికి సన్నిహిత స్నేహితుడిగా, ఒక ఆత్మగా అతను వెలిగాడే కానీ ఇతరత్ర అతని గురించి నిజంగా రాజకీయ దురంధుడు, ఆహా ఊహా అనుకునేటువంటిది ఏమీ లేదు. అయితే రాజశేఖర రెడ్డికి ఇచ్చినటువంటి ఆలోచనలు రాజశేఖర రెడ్డి జీవితానికి కొంత ఉపయోగపడ్డాయి. అంతే, అతని జీవితానికి ఎంత ఉపయోగపడ్డాయో తెలియదు కానీ రాజ్యసభకు మాత్రం రాగలిగినాడు 6 ఏళ్ళు. ఇంకా అతను వస్తాడా రాడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ఆయన పిల్లలు వాళ్ళ గురించి అసలు ఏం తెలియదండి సమాజానికి కూడా. వారి కుటుంబం గురించి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే గిన అతని కుటుంబ చరిత్ర, కుటుంబం, వాళ్ళ పిల్లలు, ఆ చర్చ ఎక్కడ రాలే. ఎందుకు రాలేదు అంటే ఏమేమో చెప్తారు, అవన్నీ మనం ఇప్పుడు ఏం చదువుకున్నారు ఏంటి, అదే ఆ వివరాలు రాలేదు. అదే కదా, ఎక్స్పోజ్ కాలా ఎక్కడ కూడా. ఆయన కూడా ఆ పిల్లల్ని రాజకీయాలకు తేవాలనుకో, సాధారణంగా ఎవరైనా రాజకీయాలకు తీసుకొస్తారు కదా, చదువుతా అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుకోవడం అవి ఏవో చేయొచ్చు కదా అతనికి ఉన్నటువంటి దీనికి. అలాంటివి ఏమి జరగలేదు. మరి ప్రయత్నం చేసి వద్దనుకున్నాడా, లేకపోతే రాజశేఖర రెడ్డి నివారించాడా, ఈ కుటుంబంలో ఇంకా భేదాభిప్రాయాలు వస్తాయనుకున్నాడా, ఏదో మొత్తం మీద అది జరగలే. అందుకోసం వాళ్ళ డీప్గా వాళ్ళ కుటుంబం గురించి మాత్రం, వాళ్ళకి ఎంతమంది పిల్లలు, ఏం చదువుకున్నారు, ఎక్కడ ఉంటున్నారు, అవన్నీ కూడా తెలియదు. రైట్ సార్, థ్యాంక్ యూ.